హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ బాబ్జీ. ఈ వీడియోలో ఈపీఎస్ పెన్షన్ అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉంటే ఈ పథకం వర్తిస్తుంది, పెన్షన్కి అర్హత ఏ విధంగా వర్తిస్తుంది, ఏదైనా కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే మనకి ఈపీఎస్ పథకం వర్తిస్తుంది, అలాగే ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఈపీఎస్ 95 పెన్షన్ అర్హత పొందాలంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఈపీఎస్ కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి మరియు ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉండాలి. అలాగే పెన్షన్ ప్రయోజనాలు అర్హత పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఈపీఎస్ 95 పథకం అర్హులు అవ్వాలంటే మనం ఏదైనా కంపెనీలో పనిచేసేటప్పుడు 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇంకా అట్లా పెన్షన్ పొందాలంటే పెన్షన్ పొందే వయసు 50 సంవత్సరాలు నిర్ణయించినప్పటికీ 50 సంవత్సరాల వయసు నుండి ముందస్తు ఉపకరణ ఎంచుకోవచ్చు. అలాగే ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుకు ఎవరు అర్హులవుతారంటే ఈపీఎస్ 95 సహకరించి కనీసం 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి ఉన్న ఉద్యోగులు అర్హులు. ఆ వ్యక్తి ఈపీఎస్ 95 పెన్షన్కు ఎప్పుడు పొందడం ప్రారంభించవచ్చు. పెన్షన్ పెంపు సాధారణంగా 58 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమవుతాయి, కానీ తగ్గింపులో 50 సంవత్సరాల వయసు నుండి ఉపసంహరణ అనుమతి ఉంది. కనీస పెన్షన్ 1000 నుండి 7500కి పెంచడం ద్వారా పెన్షన్ల ఆర్థిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది. ఇంకా డిఏ మరియు ఇతర జీవన ప్రమాణాలు ఇతర ప్రయోజనాలు చేర్చడం వల్ల లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారి జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. ఇదేంటి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.